హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాననమాట. ఆడవాళ్ళని ఎప్పుడు తిడుతూ ఉంటారు కదా మగవాళ్ళు, ఏందే నువ్వు గోల్డ్ గోల్డ్ అంటావు అని చెప్పి. సో ఆ గోల్డ్ వెనక కూడా మాకు చాలా వరకు సేవింగ్స్ అయితే ఉంటుందండి. అది మీకు తెలియడం లేదు. గోల్డ్ మీకు ఎప్పుడు ఆదుకుంటుందంటే, మీకు ఏదైనా సడన్గా కష్టం వస్తే ఆ గోల్డే అండి మిమ్మల్ని ఆదుకునేది. సో అలాంటి గోల్డ్ కొనుక్కోవాలనే ఆడవాళ్ళని అయితే అస్సలు తిట్టకండి, వెళ్ళి అయితే కొనివ్వండి. సో మీ వల్ల అయితే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గోల్డ్ని బ్యాంక్లో పెట్టి ఎన్ని లాభాలు ఉన్నాయో చూసేద్దామా. అప్పులు కట్టేయచ్చు అనమాట. ఫస్ట్ థింగ్, మనకి ఏదైనా ఎమర్జెన్సీగా మనీ కావాలనుకుంటే ఆ మనీ గోల్డ్ని తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేసి ఆ మనీతో అప్పులు అయితే కట్టేయచ్చు అనమాట. నెక్స్ట్, బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇంట్లోనే ఉంటారు, ఏమీ చేయరు అని చాలా వరకు ఫీల్ అవుతూ ఇంట్లో బంగారం పెట్టుకొని కూర్చోకుండా గోల్డ్ బ్యాంక్లో పెట్టేసి బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ కొనొచ్చు. ఆ గోల్డ్ పెట్టి అంటే కొనొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ వాల్యూ అంత పెరిగిపోతూ ఉందన్నమాట. సో మీరున్న గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదంటే అవుట్కట్స్లో కానీ తక్కువగానే ఉంటుంది. సో అలాంటి సైడ్ అయితే మీరు ల్యాండ్ కొనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూగా గోల్డ్ కూడా కొనొచ్చు. సో మీకు గోల్డ్ పెట్టుకొని బోర్ కొట్టింది, నెక్స్ట్ న్యూగా గోల్డ్ కొనాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేసి న్యూ గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు అనమాట. కొత్త మోడల్స్ని అయితే మీరైతే వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్, గోల్డ్కి మనం ఇంట్లో ఉంటే గోల్డ్ సేఫ్గా ఉండదు కాబట్టి బ్యాంక్లో పెట్టేసి సేఫ్గా ఉంటుంది అనుకొని బ్యాంక్లో కూడా చాలామంది లాకర్లో పెట్టేసుకుంటూ ఉంటారు. సో అలా కూడా పెట్టుకోవచ్చు. సో వాళ్ళ లాకర్కి మనం ఇంత అమౌంట్ అనేది కట్టాలి కాబట్టి, సో మాకు ఆ కట్టే స్తోమత ఉంది అనుకుంటే గోల్డ్ని సేఫ్గా తీసుకెళ్ళి లాకర్లో కూడా పెట్టుకోవచ్చు, దొంగలు పడతారు అని మీకు భయం ఉంటే. నెక్స్ట్, పిల్లల చదువులకి ఇదైతే మెయిన్ అండి. ఫ్యూచర్లో పిల్లలకి చదువులకు కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట గోల్డ్ అనేది. సో మీకు ఏదైనా మీ పిల్లలు మంచి చదువులకి అబ్రాడ్ వెళ్ళాలి, యూఎస్ఏ అలాగా యూకే అలా కంట్రీస్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే హయ్యర్ స్టడీస్ కోసం అయితే కూడా మీరు గోల్డ్ బ్యాంక్లో పెట్టి కూడా మీరు ఆ అమౌంట్తో వాళ్ళని చదివించవచ్చు అనమాట. నెక్స్ట్, ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి తీసుకొని కూడా చదివిపించవచ్చు. నెక్స్ట్, పిల్లలకి సేవింగ్స్ చేయొచ్చు. అంటే పిల్లల లైఫ్కి ముందు నుంచే సేవింగ్స్, మీ అమ్మాయి ఉన్నా తన పెళ్ళికి వెయ్యాలి అనుకొని ఇప్పటి నుంచే సేవింగ్స్ అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి, సో అలాగా గోల్డ్ ఇంట్లో పెట్టుకోకుండా బ్యాంక్లో పెట్టి ఇంకా గోల్డ్ కొంటూ ఉండొచ్చు. నెక్స్ట్, వాళ్ళకి ఏదైనా సడన్గా ఏదైనా అవసరం పడితే ఆ సేవింగ్స్ తీసుకెళ్ళి అంటే ఆ గోల్డ్ని తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేసి పిల్లలకి సేవింగ్స్లో కూడా వేసుకుంటూ రావచ్చు అనమాట. కష్టాల నుంచి బయటపడవచ్చు. ఇమీడియట్గా మనల్ని ఆదుకునేది వచ్చేసి, ఏ కష్టం వచ్చినా ఇమీడియట్గా మనకు గుర్తొచ్చేది గోల్డ్ ఒకటే. ఎవరిని ఒక చేయి చాచి అడగనక్కన అవసరం లేదు. మన ఇంట్లో గోల్డ్ ఉంటే హ్యాపీగా మనమైతే వెళ్ళి గోల్డ్ బ్యాంక్లో పెట్టేసి ఆ కష్టాన్ని అయితే తీర్చుకోవచ్చు. హెల్త్ పరంగా మనీ కావాలంటే కూడా యూజ్ అవుతుంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా మన దగ్గర మనీ లేకపోయినా మనం వెళ్ళి గోల్డ్ బ్యాంక్లో పెట్టేసి మనీ తెచ్చుకోవచ్చు అనమాట. సో లిక్విడిటీ ఉండడం వల్ల వితిన్ అవర్స్లో అయితే మనీ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రిఫర్ చేసేది గోల్డే అనమాట. సో అలాంటి గోల్డ్ కొనడంలో తప్పు లేదు. సో కొన్నారనుకోండి మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో సేవ్ ద మనీ అండి. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీరు ఎలా యూస్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్.